ఈ సందర్భంలో మీ అందరికీ ఒకే విన్నపం చేస్తా ఉన్నాను. ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం రావాలంటే, ప్రజలందరినీ పేదలను పట్టించుకునే ప్రభుత్వం కావాలంటే ఈరోజు కూటమికి ఓటేయాలని, అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికే మీ ముందున్నాం. అయ్యా, మీకు అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాలుగా ఈ మాదిగ దండోరాకు సంబంధించిన రిజర్వేషన్ పోరాటం జరుగుతానే ఉంది. అయ్యా, 3 దశాబ్దాలుగా ఏదైనా ఉద్యమం జరుగుతూ ప్రజలు అణిచివేతకు గురవుతున్నారంటే ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం కాదా అని అడుగుతా ఉన్నా. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది ప్రతినిధులు మారినారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు మారినారు. అయినప్పటికీ కూడా మాదిగలకు సంబంధించినటువంటి న్యాయమైన కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చడంలో మనమంతా విఫలం చెందింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ప్రజల కోరిక, ప్రజల ఆకాంక్ష, మాదిగలకు సంబంధించిన కడుపు బాధ, మాదిగలకు సంబంధించినటువంటి జీవిత కష్టం, వాళ్ళ బిడ్డలకు సంబంధించిన భవిష్యత్తు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మనం మరింత గొప్పగా చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఈ అవసరాన్ని గుర్తించిన మన ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు, మాదిగల న్యాయమైనటువంటి హక్కులని మేము సపోర్ట్ చేస్తాము, మాదిగలకు సంబంధించినటువంటి న్యాయమైన రిజర్వేషన్ సమస్యని మేము తీరుస్తామని మందకృష్ణానంద గారిని గుండెల్లో పెట్టుకుని ఆయన నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగాన్ని మీరందరూ చూసి ఉంటారని నేను ఇప్పటికీ అనుకుంటాను. అయ్యా, ఒకటే ఎవరైతే అణగారిన ప్రజలు ఉన్నారో వాళ్ళ వైపు నిలబడాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వైపు నిలబడాలి, ఎవరు కష్టాల్లో ఉన్నారో వాళ్ళ వైపు నిలబడాలి, ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇదే పని ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నేను డాక్టర్ పార్థసారథి చేస్తా ఉన్నాను. అయ్యా, ఆదోనిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఒకవైపున చూస్తే పేదలు నిరుపేదలైపోతా ఉన్నారు, ఇంకో వైపున చూస్తే వాళ్ళకి రావాల్సిన హక్కుగా రావాల్సిన అన్నటువంటి కనీస వసతులు కూడా కొలిచలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకొక వైపున చూస్తుంటే రౌడీజం, గూండాయిజం, కబ్జాలు ఎటు పడితే అట ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు కాకుండా ప్రజలకు అవసరం లేని, ప్రజలకు సంబంధం లేని, ప్రజలను పురుగులుగా చూసేటువంటి నాయకత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ చేస్తా ఉన్నారు. ఎన్ని చేసినా ఏం చేసినా ఈ రోజు మనమంతా పోరాట బాటలో ఉన్నాం. ఈ రోజు మాదిగలందరూ కలిసి ఏకతాటికి వచ్చి ఎవరైతే రిజర్వేషన్ మనకి అందిస్తా ఉన్నారో, ఎవరైతే రిజర్వేషన్ హామీలు ఇచ్చారో, ఎవరు బడుగు బలహీన వర్గాల వైపున నిలబడి ఉన్నారో వాళ్లను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. చిట్ట చివరగా అన్న మాట్లాడే ముందు ఒకే ఒక మాట చెబుతాను. ఈ ఎన్నికలు మాత్రం స్పష్టంగా ఆదోనిని కాపాడుకోవాలా లేదా ఈ ఆదోనిని ఎమ్మెల్యేకు వదిలిపెట్టేయాలా అనే ఒకే ఒక అంశం మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. భయానకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆదోనిని, పూర్తిగా పాడైనటువంటి ఆదోనిని, ఇక్కడ ప్రజలని, అత్యంతగా అణిచివేయబడినటువంటి ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలకందరికీ ఒకే ఒక విన్నపం చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ రోజును మనం ఆదోన్ని కాపాడుకోలేకపోతే మళ్ళీ ఎప్పటికీ కాపాడలేని పరిస్థితికి చేరుకుంటుంది. నిన్ననే మా పార్టీ నాయకులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి చెప్పారు, అయ్యా భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, కమలం పార్టీకి ఓటేయండి, ఓటేసిన సందర్భంలో తప్పనిసరిగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఆదోనిని అభివృద్ధి చేసే బాధ్యత, ఆదోనిలో మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ఆదోనిలో పేదలకు ఇళ్ళిచ్చే బాధ్యత, ఆదోనిలో రోడ్లు వేసే బాధ్యత, ఆదోనిలో రోడ్లు వెడల్పు చేసే బాధ్యత, అలాగే డ్రైనేజీలు నిర్మించే బాధ్యత, మంచినీటి సౌకర్యం ప్రజలకు ఇచ్చే బాధ్యత, రైతులకు నీళ్ళిచ్చి రైతు సాగు చేసుకునే అవకాశం ఇచ్చే బాధ్యత, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని నిన్న సాక్షాత్తు కేంద్ర సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రజలను ఉద్దేశించి ఇక్కడే భీమా సర్కిల్లో ప్రసంగించారు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీరందరూ కూడా ఎన్నోసార్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశారు, ఎంతో మందిని ఎంపీలు చేశారు. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మిమ్మల్ని అందరినీ మోసం చేసినాడు. ప్రభుత్వాలు మీకు డబ్బులు పంపిస్తూ ఉంటే కూడా ఆ డబ్బులని ప్రజలకు చేర్చడంలో విఫలమైనాడు, ప్రజలని పూర్తిగా ద్రోహం చేసినాడు. అయ్యా, అక్కడి నుంచి వచ్చే డబ్బులన్నీ మూటల మూటలుగా కట్టి ఈ రోజు ఆయన ఊరేగుతున్నాడు తప్ప ఆదోని ప్రజలకి ఏమన్నా మిగిలిందే అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆదోని ప్రజలు దగాపడ్డారు, ఆదోని ప్రజలు మోసపోయినారు, ఆదోని ప్రజలను అణిచివేయబడ్డారు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి కమలం పువ్వు గుర్తు మీద
నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వాల్సిందిగా 2 చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం.